హాయ్ అండి. తెల్లవారుజామున పావు తక్కువ 5 అయ్యింది. కానీ ఎంత చీకటిగా ఉందో చూసారా? చలికాలం కదా! శీతాకాలం వల్ల అనుకుంటాను ఎంత చీకటి ఎక్కువగా ఉంటది కదా! అలాగే ఎదర వీధిలో ఎవరోని గృహప్రవేశం చేసుకుంటున్నారండి. వాళ్ళ ఇంటి లైటింగ్ అది భలే అందంగా ఉంది కదా! అందుకని తీశాననమాట. చీకట్లో భలే అందంగా కనిపించింది. ఇంక నేను కూడా పనులు మొదలుపెట్టేసి 3 వైపులా ముగ్గులేసేసుకున్నాను. ఈశాన్య మూల 2 గుమ్మాల ముందు కూడా ముగ్గులేసేసుకున్నాను. కలువ పూల ముగ్గులే ఏస్తానండి ఎప్పుడు కూడా. ఎందుకో అవి పెడితే నాకు చాలా అందంగా అనిపిస్తాయనమాట. ఇంక కూరేమి చేయొద్దు ఇవాళ శనివారం కదా! ఒక్క పూటకే కదా అని చెప్పేసి బంగాళదుంప, టమాటా వేసి బిర్యానీలా తాలింపేసేసాను నేను. కానీ ఇంట్లో వాళ్ళేమో ఇంకా కూర కూడా కావాలి ఇందులోకన్నారు. ఇంక తప్పదు కదా అని చెప్పేసి నైట్ చపాతీలోకి కూడా ఉపయోగపడతదని ఇంక పన్నీర్ ఒకటుంది. ఉంటే ఇంక దాంతో కూర చేసేద్దాము. ఈ రైస్‌లోకి రాత్రికి చపాతీలోకి కూడా ఉపయోగపడతదని చెప్పేసి పన్నీర్ కూర చేసేసాననమాట. మసాలాలన్నీ వేపేసుకొని ఉల్లిపాయ, టమాటా కూడా వేసి వేపేసాను. అలాగే జీడిపప్పు కూడా వేసేసాను. చల్లారిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని తర్వాత దీన్ని కూర చేసేసుకోవడమే. చాలా సులువుగా అయిపోతుందండి. చాలా బావుంటది కూడా కూర. రెండింటి కాంబినేషన్ కూడా కూరలో చపాతీలోకి బావుంటది. ఇలాగే బగారా రైస్‌లో కానీ ఇలాంటివి చేసుకున్నప్పుడు వాటిల్లో కూడా రుచిగానే ఉంటుంది కూర. కొంచెం గ్రేవీ కూడా ఎక్కువ వస్తదనమాట. అయితే విషయం ఏంటంటే మనకి కూడా సొంత ఇల్లు ఉండాలనే కోరిక ఉంటది కదండీ! ఎవరికైనా సరే. ఎవరి జీవితంలో అయినా సరే ఒక్క ఇల్లు సంపాదించుకోవాలనుకుంటారు. ఏది ఎలా ఉన్నా కానీ ఒక సొంత ఇల్లు సంపాదించుకోవాలని కోరికైతే మాత్రం అందరికీ ఉంటది. అది అందరికీ భగవంతుడు ఇవ్వాలని నేను కోరుకుంటున్నానండి. మన సొంత ఇల్లు మనదంటూ ఉంటే మనం ఎలా అయినా ఉండొచ్చు. మనకి కాస్త ఒంట్లో బాగోకపోయినా మనకి నచ్చినప్పుడు పని చేసుకోవచ్చు. లేచి తుడవలేదు ఏంటి మీరు ఎలా ఉన్నా కానీ ఇల్లు శుభ్రం చేయాలని మనని బెదిరించి అదిరించేవాళ్ళు ఉండరు. మనకెప్పుడు అవకాశం చూపిస్తే అప్పుడు మనం పని చేసుకోవచ్చు. కానీ రెంట్ ఉన్న ఇల్లులు అలా కాదు కదా! అన్ని చోట్ల ఓనర్స్ ఒకలాగే ఉండరు. కొంతమంది పట్టించుకోరు. కొంతమంది ప్రతి దానికి పేర్లు పెట్టి ఏడిపిస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతం మేము ఉంటున్న ఇంటి ఓనర్స్ అయితే మాత్రం అసలు ఏ విషయంలోని మమ్మల్ని ఏమీ అనరండి. వాళ్ళు చాలా క్లోజ్‌గా ఉంటారు. ఇంట్లో అద్దెకొచ్చిన వాళ్ళతో చాలా క్లోజ్‌గా ఉంటారనమాట. ఎవరైనా చూస్తే ఇంక వీళ్ళందరూ ఒకటే ఫ్యామిలీ అన్నట్టుగా అలా ఉంటదనమాట మా ఇంట్లోనైతే. ఇంకా కొన్ని చోట్ల కూడా నేను అలాగే ఉన్నాను. ఎందుకంటే మా వారు ట్రాన్స్‌ఫర్స్ వల్ల అక్కడక్కడ ఉండాల్సొస్తది కదా! ఉన్నప్పుడు ఒక 2, 3 ఇళ్లల్లో ఇలాగే ఉంటదండి సేమ్. ఇంకొంతమందయితే అస్సలు మనం ఎంత మంచిగా ఎంత సర్దుకుపోతూ ఉన్నా సరే ఏడిపిస్తూనే ఉంటారు. ప్రతి దానికి వంకపెడుతూ ఉంటారండి. చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం. చిన్న పిల్లలప్పుడైతే మాకు మరీ ఇబ్బందయిందండి ఒక ఇంట్లో. ఉండడం సంవత్సరన్నరే ఉన్నాం కానండి, ఇంక బంధించేసారనమాట మమ్మల్ని ఇంట్లో. మా పోర్షన్‌లు తలుపులేసుకొని లోపలే ఉండాలి. బయటికి అస్సలు రాకూడదు. చుట్టుపక్కల వాళ్ళతో ఎవరితో ఫ్రెండ్‌షిప్ చేయకూడదు. పిల్లలు కూడా ఎవరితో ఆడకూడదు. ఇలాంటి రూల్స్ ఉండేవన్నమాట. 1 ½ ఇయర్ భరించాం కానీ ఇంక ఉండలేక అక్కడి నుంచి వచ్చేసామండి. తర్వాత ఈ ఇంట్లోకొచ్చాము. ఇక్కడే 7 ఇయర్స్ అయిందండి వచ్చి అప్పుడే. ఎటువంటి మనకి రూల్స్ పెట్టరు. ఏమీ ఉండదు. మీ ఇష్టం, మీ ఇల్లు అన్నట్టే ఉండండి అని చెప్పేస్తారనమాట. అందుకని చాలా హ్యాపీగా ఉన్నామిక్కడ. అయినా సరే మనకు సొంత ఇల్లంటూ ఉండాలి కదా! అదే ఆలోచనలో ఉంటానెప్పుడు. ఎప్పుడు కట్టుకుంటామా, భగవంతుడు ఎప్పుడిస్తాడా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాను. ఆ భగవంతుడు త్వరగా అదృష్టం ఇస్తే బావుండని అనుకుంటున్నాను. ఇంతే కాకుండా ఇంకా చాలా పెద్ద ప్రాబ్లమే మేము చూసామనమాటండి. అద్దెంట్లో ఉండడం వల్ల వచ్చింది. అది వేరే వీడియోలో చెప్తాను. సరేనండి. ఇక్కడ కూర కూడా రెడీ అయిపోయింది. నేను పన్నీర్ కట్ చేశాను చూసారా? అది గట్టిగా ఉంటది కదా! మనం చాకుతో కట్ చేసేస్తే పీసుల కింద అయిపోతదనమాట. అందుకని చెప్పేసి చాకు వేడి చేసి కట్ చేసామనుకోండి చక్కగా స్క్వేర్‌గా ముక్కల కింద కట్ అవుతది. చాలా బావుంటదనమాట చూడడానికి. లేదా గుండ కింద అయిపోద్ది. ఇంక నేను నైట్‌కి చపాతీ కూడా రెడీ చేసి పెట్టేసాను. అప్పటికప్పుడు వేడి చేసేద్దాంలే అని చెప్పేసి. కూర కూడా అయిపోయిందండి. ఇవాల్టికి ఇంతే.